రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సందడి. ఇండిగో ఎయిర్లైన్స్ నుండి ముంబైకు కొత్త ఎయిర్ బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎయిర్పోర్ట్ అధికారులు. రాజమండ్రి నుండి ముంబైకు ఎయిర్ బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎయిర్పోర్ట్ అధికారుల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. మొదటిసారి ప్రయోగాత్మకంగా ముంబై మహానగరానికి రాజమండ్రి నుండి ఎయిర్ బస్ సర్వీస్ ను నడపనున్న ఎయిర్పోర్ట్ అధికారులు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు నడుస్తున్న 10 ఎయిర్ సర్వీసులు. అదనంగా నేటి నుండి రాజమండ్రి నుండి ముంబైకు ప్రత్యేక సర్వీస్ ను ఇండిగో ఎయిర్లైన్స్ నుండి ప్రతిరోజు సాయంత్రం 6:45కు నడుపునట్లు వెల్లడించిన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు. మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి, వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఇదొక శుభప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ని ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం. ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సత్తా మనకు ఉందనేటువంటి మాట ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరింతగా ఎక్కువగా మనం విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్ళేదానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా షిరిడీకి వెళ్ళేటువంటి వాళ్ళు, తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక వారు కూడా ఉపయోగపడే విధంగా మనం విమానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మేము ప్రయాణికులుగా కూడా మాట్లాడవలసి వస్తే కొంత విమానయాన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ సామాన్య మానవుడు కూడా విమానంలో ప్రయాణించడానికి మక్కువ చూపుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి, సమయం, తొందరగా వెళ్తాం గమ్యానికి అనేటువంటి విషయంతో వారు అందులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ధరలను కొంచెం తగ్గించే విధంగా ప్రయత్నాలు జరగాలని దానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ విమానయాన సంస్థలైనటువంటి ఈ ఇండిగో లాంటి వారు కూడా దానికి సహకరించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడి నుంచి ముంబైకి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఎయిర్ బస్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతుంది. ఇది మనకి ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి. దీని ద్వారా రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ, కార్గో కానీ, అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూల ల్యాండింగ్ విషయంలో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ విస్తరణ విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఈ స్థాయికి అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విజన్ ఉన్న కనుకే ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు రావడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కారణమవుతుందనేటువంటి మాటను తెలియజేస్తూ, దాంతోపాటు ముఖ్యమైనటువంటి మా శాఖకు సంబంధించిన మాట చెప్పాలి. ఇవాళ టూరిజంకి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సహకారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహకారం అందిస్తున్న సందర్భంలో అఖండ గోదావరి పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో విమానాలు వచ్చినట్లయితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్యనే వియత్నాం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక టూరిజం కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు వారు చెప్పారు, మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మా విమానాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ విమానయానాన్ని పెంచినట్లయితే, విమానాల సంఖ్యను పెంచినట్లయితే టూరిజంకి వచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే టూరిజం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే కనెక్టివిటీ పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాట మనకు కనపడుతుంది.
ఆ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, లేకపోతే వాటర్ వేస్ కనెక్టివిటీ, ముఖ్యంగా ఎయిర్ కనెక్టివిటీ పెరగాలి. ఆ ఎయిర్ కనెక్టివిటీ ఈ రకంగా పెరగడం వల్ల టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందనేటువంటి మాట నమ్ముతున్నాను. ఇది ఇంకా పెంచి టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మన రాజమండ్రి ప్రజలందరికీ ఒక శుభవార్త లాంటిది. ఎందుకంటే ఈరోజు మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి మన కొత్త విమాన సర్వీస్ నడుపుకుంటున్నాం. ఈరోజు మనకి ముంబై నుంచి ఒక విమానం సాయంత్రం 7:30 గంటలకు మన ఎయిర్పోర్ట్లో దిగింది. అదేవిధంగా 7:45కి మన 8 గంటలకి మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. ఈరోజు మనకి దగ్గర సుమారు 175 మంది పాసింజర్లు ముంబై నుంచి మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి దగ్గర 127 మంది పాసింజర్స్ ఇక్కడ నుంచి ముంబై వెళ్తున్నారు. మన ముఖ్య ఉద్దేశం ఈ ప్రధాన నగరాలకి మన రాజమండ్రితో అనుసంధానం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ మంత్రి గారు, పౌర విమానయాన శాఖ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, అదే పురంధేశ్వరరావు గారి సహకారంతో వాళ్ళ కృషి వల్ల మనం ఈ చిరకాల వాంఛ నెరవేర్చుకున్నాం. రాబోయే కాలంలో మన డిసెంబర్ 12వ తారీఖు నుంచి మన ఢిల్లీకి కూడా మనం ఒక ఎయిర్ బస్ని స్టార్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ ఢిల్లీ కనెక్టివిటీ ఉంటుంది. అది ఉదయం వేళలో మార్నింగ్ టైంలో అరౌండ్ 9:45 టైంలో ఉంటుంది. సో ఈ ఆర్థిక రాజధాని, దేశ రాజధానితో మనం డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల మన రాజమండ్రి నగర అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. డైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో విధాలుగా ఈ మహానగరాలతో మనం విమాన సర్వీసులు నడుపుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకున్నాం. మా స్టాఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ స్టాఫ్, ప్లస్ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ, ప్లస్ మన పోలీస్ సిబ్బంది అందరూ చక్కని సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అదేవిధంగా మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణం అనుకూలించకపోయినా కానీ మా ఎయిర్ బస్ని ముంబై నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని చాలా చక్కగా మేము ల్యాండ్ చేయగలిగి దానికి మేము వాటర్ కెనాన్ సల్యూట్ చేస్తాం. ఏదైనా కొత్త విమానం వచ్చినప్పుడు గౌరవ సూచకంగా వెల్కమ్ చెప్తాం మా సాంప్రదాయ ప్రకారం. అదేవిధంగా మేము చేయడం జరిగింది. అన్ని విషయాల్లో చక్కగా ఒక కార్యక్రమం ప్రకారం అనుకున్న విధంగా చాలా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకున్నాం. సో కార్గో కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. మనకి ఒక డెడికేటెడ్ మన కార్గో టెర్మినల్ ఉంది. ఆశించినంత స్థాయిలో మనకి కార్గో లేదు, ఇప్పుడు వెళ్ళడం లేదు. ఎందుకంటే చిన్న విమానాలు రాకపోకలు చేస్తున్నాయి. దానివల్ల ఎక్కువ కార్గో వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఎయిర్ బస్ రావడం వల్ల దగ్గర 4 నుంచి 5 టన్నుల వరకు మనం డైలీ కార్గో మనకి ప్రధాన నగరాలకు పంపించుకునే సౌకర్యం ఉంది. సో మన గోదావరి జిల్లాలో మన కోనసీమ, కాకినాడ తీరం వంటి వెంబడి ఎన్నో ష్రింప్స్ హ్యాచరీస్ ఉన్నాయి. రొయ్యి పిల్లలు కానీ చిన్నవి చాలా ఆక్వా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అదే సౌకర్యం వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశాఖపట్నం నుంచి తరలిస్తున్నారు. సో కాకినాడ తీరం మనకు చాలా దగ్గరలో ఉంది, కానీ ఆ కార్గో అంతా మనం తీసుకుని ఇక్కడ నుంచే మనం చేసుకుంటే మన రాజమండ్రి నగరం కానీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ప్రధాన నగరాలకి, షిరిడీకి, ముంబైకి